అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో నవోదయ ఈరోజు రాసిన పేపర్కి కీ అనేది చెప్తానమాట. సో అందరు కూడాను మీది క్వశ్చన్ పేపర్ మీ దగ్గర పెట్టుకుంటే నేను మొత్తం కీ చెప్తాను, సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే టెక్స్ట్ బుక్లెట్ కోడ్ డి అనేది చెప్తాను. సో ఇవే క్వశ్చన్స్ కోడ్ ఏ వాళ్ళకి, కోడ్ బి వాళ్ళకి, కోడ్ సి వాళ్ళకి కూడా ఉంటుంది. నాకు అవైలబుల్ ఈ పేపర్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఏబిసి వాళ్ళు కూడాను మీరు క్వశ్చన్ పేపర్ని మీ దగ్గర పెట్టుకొని మీరు పెట్టిన ఆన్సర్లను చెక్ చేసుకుంటే ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు నా వీడియోని స్లోగా పెట్టుకుంటే మీకు ఇది అవుతుంది. నేను కూడా స్లోగానే చెప్తాను. సో టెక్స్ట్ బుక్లెట్ కోడ్ డి అనేది నేను చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్ తాలూకు పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ స్టూడెంట్ తాలూకు పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ స్టూడెంట్ కొన్ని టిక్స్ పెట్టి ఉంటారు. సో ఆ టిక్స్ అనేవి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అనమాట. సో వాటిని మీరు కన్సిడర్ చేయకుండా నేను ఏవైతే పెడుతున్నానో వాటిని మీరు కన్సిడర్ చేయండి. సో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ అంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే టైం ఉండదు. మొత్తం కీ మొత్తం చెప్పాలి కాబట్టి వీడియో కూడా లెంతీ అవుతుంది అనమాట. ఈ పేపర్లో మెంటల్ ఎబిలిటీలో పార్ట్ 1కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ టాపిక్ వచ్చిందనమాట. ఇన్ దిస్ ఆడ్ మ్యాన్ అవుట్ టాపిక్లో ఆప్షన్స్ అనేవి నేను ఇస్తాను. ఇది నా పర్సనల్గా పెట్టిన కీ అండి, ఫైనల్ కీ అనేది అయితే కాదు. సో నేను పెట్టిన కీ ఇది మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ బిట్ అయితే డి అవుతుందండి. సో ఇది సిమ్మెట్రీని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది డి అవుతుంది. మోస్ట్లీ కొంతమంది పిల్లలు ఏ పెట్టారు. అండ్ సెకండ్ బిట్ వచ్చేటప్పటికి కూడాను డిఏ అవుతుందండి. సో ఇవన్నీ కూడాను రైట్ యాంగిల్స్ అయితే డి అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది అనమాట, మీకు పిల్లలకు తెలిసి ఉంటుంది. థర్డ్ బిట్ అనేది ఎస్ అవుతుందండి. సో ఈ 3 ఫిగర్స్ వచ్చేటప్పటికి మిర్రర్ ఫిగర్స్ అనమాట, మిర్రర్ ఇమేజెస్ అంటారు. ఇది రైట్ ఫిగర్ అనమాట. ఆ ఫోర్త్కి వచ్చేటప్పటికి దిస్ ఇస్ సి అండి, సి బిట్. ఓకేనా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మీకు ఉంటాయి. మీకు కోడ్ ఏ వాళ్ళకి, కోడ్ బి వాళ్ళకి, కోడ్ సి వాళ్ళకి కూడా ఉంటాయి, బట్ కొంచెం నంబర్స్ మారచ్చు, చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ అయితే సిమిలారిటీ అనమాట, సేమ్ షేప్ ఉండేది. సో సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి 5th వన్ అయితే బి అండి, అండ్ 6th వన్కి వచ్చేటప్పటికి సి అండి, 7th వన్కి వచ్చేటప్పటికి కూడాను సి, అండ్ 8th వన్కి వచ్చేటప్పటికి బి అవుతుందండి. దిస్ ఈజ్ ద 5 to 8 సెకండ్ పార్ట్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఏవైతే సర్కిల్ చేశానో అవే మీకు ఆన్సర్స్గా మీరు చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. పార్ట్ 3 కంప్లీటింగ్ స్క్వేర్స్, పార్ట్ 4 అయితే సిరీస్ అయితే చాలా ఈజీగా ఇచ్చాడనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా సిరీస్ అయితే ఇచ్చారు. సో పార్ట్ 3లో 9th క్వశ్చన్ నుంచి చూద్దాం. 9th క్వశ్చన్ అయితే సి అండి, 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి డి సరిపోయింది, 11th క్వశ్చన్ అగైన్ డి, 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి బి అవుతుందండి. ఓకేనా, దిస్ ఈజ్ పార్ట్ సి. దెన్ పార్ట్ 4కి వచ్చేటప్పటికి 13th క్వశ్చన్కి వచ్చేటప్పటికి డి అవుతుంది, 14th క్వశ్చన్ సి, 14th వన్ ఆన్సరు సి, 15th వన్ ఆన్సరు డి అండి, 16th క్వశ్చన్ అయితే బి అవుతుంది, బి ఫర్ బెంగళూరు. ఓకేనా, సో ఇవి నేను పెట్టిన ఆన్సర్స్. సో ఇందులో మార్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మోస్ట్లీ ఉండవు. బట్ ఏదైనా అటు ఇటుగా ఉన్నా నెక్స్ట్ మనం చూద్దాం. ఓకేనా, ఓకే, 16 వరకు ఓవర్ అండి. నెక్స్ట్ పార్ట్ 5కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఎనాలజీ అండి. పార్ట్ 6 వచ్చేటప్పటికి కంప్లీటింగ్ స్క్వేర్స్ అనమాట. సో నార్మల్గా ఇవి చాప్టర్లు ఆర్డర్లో వచ్చాయి. ఎనాలజీ అంటే ఫస్ట్ 2ని కంపేర్ చేసుకొని సెకండ్ 2ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 17th వన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి డి అవుతుందండి, 18th ఆన్సర్ వచ్చేటప్పటికి సి అవుతుంది, 19th ఆన్సర్ ఇన్నర్ అవుటర్ ఇన్నర్ అవుతుంది అనమాట, ఏ అవుతుంది, 20 జస్ట్ టర్న్ అయింది అనమాట, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees యాంగిల్లో తిరిగింది, ఆన్సర్ ఏ అవుతుంది.
నెక్స్ట్ పార్ట్ 6 కంప్లీటింగ్ ఫిగర్స్ అని అంటారు. సో ఈ కంప్లీటింగ్ ఫిగర్స్ వచ్చేటప్పటికి కటింగ్ ఫిగర్స్ ఆర్ కంప్లీటింగ్ ఫిగర్స్ అంటారు. దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. 21కి వచ్చేటప్పటికి బి అవుతుంది. సో బి అవుతుందండి. 22 వచ్చేటప్పటికి ఈ సేమ్ ఏ అవుతుంది. 23 వచ్చేటప్పటికి అగైన్ బి ఫర్ బెంగళూరు. 24 వచ్చేటప్పటికి బి ఫర్ బెంగళూరు అండి. సో దిస్ ఈజ్ పార్ట్ 5 అండ్ పార్ట్ 6. దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఓకేనా, దీస్ ఆర్ ద మై ఆన్సర్స్, నా ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కామెంట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ పార్ట్ 7 అండ్ పార్ట్ 8. పార్ట్ 7 అనేది మిర్రర్ ఇమేజ్ అయితే పార్ట్ 8 పేపర్ ఫోల్డింగ్ అండ్ పంచింగ్ అనమాట. సో పార్ట్ 7 మిర్రర్ ఇమేజెస్ అయితే ఈసారి బాగా ఇచ్చారు, ఈజీగానే ఇచ్చారు, అది కష్టమైతే ఇవ్వలేదు. సో 25 అనమాట. 25 బి 25 అయితే మనకి బి అవుతుందండి. మీరు బాగా చూసుకోవచ్చు. మిర్రర్ ఇమేజెస్ ఏంటి, లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది. అండ్ 26 కూడాను ఏ అవుతుందండి. 27కి వచ్చేటప్పటికి బి అవుతుంది, జస్ట్ మిర్రర్ ఇమేజ్ అనమాట. 28 అనేటప్పటికి వచ్చేటప్పటికి బి అండి. ఓకేనా. నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ ఎక్కువ స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇదేని. బట్ ఈ టాపిక్ నుంచి అయితే డెడ్ ఈజీ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫుల్ పెట్టారని చెప్పొచ్చు. 29th క్వశ్చన్ వచ్చేటప్పటికి డి అవుతుంది. 30th క్వశ్చన్ సి అవుతుంది. 31 బి అవుతుందండి. అండ్ 32 వచ్చేటప్పటికి అగైన్ బి అండి. సో దిస్ ఈజ్ పార్ట్ 7 అండ్ పార్ట్ 8. క్వశ్చన్ నెంబర్ 25 టు క్వశ్చన్ నెంబర్ 32. సో ఇన్ కేస్ మీకు ఏదైనా అబ్జెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే మీరు నా కామెంట్స్లో చెప్పండి. ఏమైనా నేను రాంగ్ చెప్పినట్లయితే. నా పార్ట్ 9 అండ్ 10. సో ఇది లాస్ట్లో మెంటల్ ఎబిలిటీ లాస్ట్ టాపిక్స్ అనమాట. సో ఫిగర్ ఫార్మేషను ఇది అంటారు, దీన్ని ఎంబెడెడ్ ఫిగర్స్ అంటారు. ఈ షేప్స్ని కలిపితే ఏ షేప్ అనేది వస్తుందో అనేది ఇక్కడ మనకు ఉంటుంది. మనం వీడియోలో కూడా చేశాము. ఓకేనా. ఎక్కువ మంది పేరెంట్స్ కూడాను చాలా ఎంతియాస్టిక్గా, చాలా ఆతృతగా ఉన్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయని అడుగుతున్నారు. సో 33 అనేది బి అవుతుంది. 34 ఏ అవుతుందండి. 35కి వచ్చేటప్పటికి సి. 36కి వచ్చేటప్పటికి బి అవుతుందండి. ఈ షేప్స్ మీరు కలపాలి. షేప్స్ కలిపితే ఈ పార్ట్స్ కలిపితే ఒక షేప్ వస్తుంది అనమాట. కాకపోతే పార్ట్ 10 ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అనమాట. అంటే ఈ షేప్ అనేది ఇందులో ఏ షేప్లో ఇమిడి ఉంది అని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో 37 ఈ జెడ్ లాంటిది ఉంది కదా, ఈ జెడ్ లాంటిది చూస్తే ఇక్కడ ఏలో ఉంటుంది. ఈ ఎస్ లాంటిది చూసుకున్నట్లయితే బిలో వస్తుంది. ఈ వై టైప్ చూసుకున్నట్లయితే ఏలో వస్తుందండి. ఈ టైప్ షేప్ అనేది మీరు చూసుకున్నట్లయితే బిలో వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద ఆన్సర్స్. బట్ మనం ముందు నుంచి చెప్తున్నాము, మ్యాథమెటిక్స్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, వాడు ఇచ్చిన సిలబస్ని దాటి వెళ్ళడు అని కూడా చెప్పాము. అని కొంతమంది మిస్టేక్ చేశారు. బట్ చూద్దాం ఒకసారి. ఇది సెట్ డికి సంబంధించింది. 41కి వచ్చేటప్పటికి 41కి ఆన్సర్కి వచ్చేటప్పటికి ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 0.006 వస్తుందండి. సెకండ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి జస్ట్ మనం ఫ్యాక్టర్స్ రాసుకున్నా సరిపోతుంది, లేదంటే హెచ్సిఎఫ్ కట్టినా సరిపోతుంది. ఆప్షన్ సి అవుతుందండి. 10 అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ 43 ప్రోడక్ట్ అడిగారండి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 99,89,001 వస్తుంది అనమాట. ఆప్షన్ సి అవుతుంది. అండ్ 44 ఏంటంటే ఈ 3 యాడ్ చేయాలండి. ఫస్ట్ 3 నెంబర్స్ యాడ్ చేసి మైనస్ చేయాలి. సో బి వస్తుందండి. బి ఆప్షన్ బి వస్తుంది. 45 ఏంటంటే 64కి ఫ్యాక్టర్స్ అన్నీ కట్టి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే యూ విల్ గెట్ 127 ఆన్సర్ అవుతుందండి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 128 వేశారు. నెక్స్ట్ 46th క్వశ్చన్కి ఏంటంటే 1కి 11కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అడిగాడు. 1కి 11కి అంటే 1, 11 కౌంట్ చేయకూడదు, మధ్యలో ఉండేవి. మధ్యలో ఎవరు ఉంటారు? 2, 3, 5, 7 ఉంటాయి, అంటే 4 ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి అవుతుందండి. నెక్స్ట్ 47కి వచ్చేటప్పటికి డెసిమల్ ఫామ్ అడిగారండి. సో 999/1000 డెసిమల్ ఫామ్ వచ్చేటప్పటికి సి అవుతుందండి. 0.999. లేకపోతే 48 0.1 × 0.1 × 0.1 ఆ వాల్యూ ఎంత మల్టిప్లై చేస్తే 0.001 అవుతుందండి. చాలా ఈజీ క్వశ్చన్. లేకపోతే
49 100 సెంటీమీటర్ స్క్వేర్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్ స్క్వేర్. దీన్ని ఎక్కువ మంది మిస్టేక్ చేశారు. దీని ఆన్సర్ అయితే బి అండి, 0.001. వీలైతే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ ఇంకో వీడియో చేసి మ్యాథ్స్ కోసమే ఒక వీడియో చేసి మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 50th క్వశ్చన్ ఏంటంటే ఈక్వల్ ఫ్రాక్షన్ అడిగారండి. సో దీనికి ఏంటంటే పాయింట్ తీసి చేయాలి. ఆప్షన్ ఏ అవుద్దండి. 238/1000 అవుతుంది అనమాట. 238/1000. దాన్ని మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 119/500 అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్ అనేది మనం చూసుకున్నట్లయితే 51 క్వశ్చన్ చూసుకున్నట్లయితే సి అవుతుందండి. ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారము. డివిజన్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ 7/2 వస్తుంది. నెక్స్ట్ 52 క్వశ్చన్ ఏంటంటే ఒక ఫ్రూట్ సెల్లర్ యాపిల్స్ని 1500 కొని అంటే వాటిని షాప్ తీసుకొని రావడానికి ఒక 100 ఖర్చు పెట్టి మొత్తం 1600 ఖర్చు పెట్టాడు. అమ్మేటప్పుడు మాత్రం 2236కి అమ్మాడు. కాబట్టి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అంటే 636 వస్తుంది అనమాట. 2236లో 1600 మైనస్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 53 డెడ్ ఈజీ క్వశ్చన్ అనమాట. ఒక ట్రైను 10:45 మార్నింగ్ బయలుదేరింది అనమాట. ఈవినింగ్ 3:30కి రీచ్ అయ్యింది అనమాట ఒక దగ్గరికి. ఢిల్లీ నుంచి జైపూర్ రీచ్ అయ్యింది అనమాట. ఎంత టైం జర్నీ చేసింది అనేది క్వశ్చన్ అనమాట. సో ఇది మన ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు. 4 hours 45 minutes అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 54th క్వశ్చన్. ఒక వాల్ క్లాక్ని 200 కొని 40 రూపీస్ ప్రాఫిట్కి అమ్మితే ఎంతకు అమ్ముతాడు అనేది క్వశ్చన్ అనమాట. సో దిస్ ఈజ్ డెడ్ ఈజీ క్వశ్చన్. 240కి అమ్మితే కానీ 40 రూపీస్ వాడికి ప్రాఫిట్ రాదు. సో ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 55 క్వశ్చన్కి ఏంటంటే 500 eggs ఉన్నాయి. అందులో 3/25 బ్రేక్ అయిపోయాయి, అంటే పగిలిపోయాయి, అంటే 60 పగిలిపోతాయి. మీరు ఎలా చేయాలంటే 500 into 3/25 చేస్తే యూ విల్ గెట్ 60 అనమాట. అలాగే 1/5 అంటే 100 అనమాట. 100 ఏమో గెస్ట్లకు ఉంచితే మిగతా ఎన్ని ఉంటాయంటే 60 + 100 మైనస్ చేయాలి. అంటే 160 500లో మైనస్ చేస్తే యూ విల్ గెట్ 340. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ 56th క్వశ్చన్ వెరీ ఈజీ. పెంటగాన్ అంటే 5 sides ఉంటాయి. ఆ 5 sides తాలూగా టోటల్ లెంత్ 80 ఇచ్చారు. బట్ 4 sides లెంత్ అయితే 63 ఇచ్చారు. ఇంకో సైడ్ ఎంత అని అడిగాడు, మైనస్ చేయాలి. సో దిస్ ఈజ్ డి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 57th క్వశ్చన్ ఏంటంటే మిస్సింగ్ నెంబర్ అడిగాడండి. ముందు దీంట్లో 86 మైనస్ చేయండి. దేంట్ నుంచి 58,594 నుంచి 86 మైనస్ చేసి ఆ 86ని రైట్ సైడ్ ఉండే 86ని పంపించి డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 677 వస్తుందండి. చూసుకోండి. నెక్స్ట్ 58th క్వశ్చన్ అయితే డెడ్ ఈజీ. రెక్టాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నింటినీ సమ్ చేస్తే ఎంత అవుతుందని అడిగాడు. 360 అండి. రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఎనీ క్వాడ్రిలేటర్ 4 sides ఉండే ఎనీ క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్ సమ్ అనేది 360 అవుతుంది. అండ్ 59కి వచ్చేటప్పుడు కంప్లీట్ యాంగిల్. వాట్ ఈస్ కంప్లీట్ యాంగిల్? 360 degrees కదా. కంప్లీట్ యాంగిల్లో ఏముంటుందని అడిగాడు. సో 4 right angles ఉంటాయి అనమాట. 490 degrees ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము. 60th క్వశ్చన్ ఏంటంటే 115 ఫ్యామిలీస్కి సర్వే చేశారనమాట. ఆ ఫ్యామిలీస్లో పిల్లలు ఎంతమంది లెక్క ఉన్నారనేది క్వశ్చన్ అనమాట. సో ఒక పిల్లాడు అంటే ఓన్లీ 1 child ఉండే ఫ్యామిలీస్ అయితే 20, 2 childs ఉండే ఫ్యామిలీస్ 30, 3 childs ఉండే ఫ్యామిలీస్ 35, 4 childs ఉండే ఫ్యామిలీస్ 5 అయితే ఇంకా చైల్డ్ లేని వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. యాక్చువల్గా ఈ 20, 30, 35 and 5 యాడ్ చేస్తే 90 వస్తుంది. ఈ 90ని 115లో మైనస్ చేస్తే మీకు ఆన్సర్కి వచ్చేటప్పటికి 25 వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సి ఆన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ మ్యాథ్స్ సంబంధించిన కీ అనమాట. సో మ్యాథ్స్ కీని ప్రతి ఒక్కరు కూడాను ఈజీగా ఉండొచ్చు. మీరు చెక్ చేసుకుంటే మీరు ఎనీ సెట్ ఏ సెట్ అయినా మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి passage 1 and passage 2 అనమాట. సో passage 1 and passage 2కి వచ్చేటప్పటికి యాక్చువల్గా passage 1 ఏంటంటే మహంజదారో నాగరికతకు సంబంధించిన ఒక పిక్చర్, ఒక కళాఖండం అంటారు అనమాట. దాన్నే ఆర్ట్ ఫ్యాక్ట్ అంటారు. సో ఆ కళాఖండాన్ని ఢిల్లీ మ్యూజియంలో పెట్టారనమాట. ఆ కళాఖండానికి సంబంధించిన స్ట్రక్చరు, దాని షేపు, తనకు వేసిన ఆభరణాలు అవన్నీ ఎలా ఉన్నాయి అనేది, జ్యువెలరీ ఎలా ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి అని అంటే ద డాన్సింగ్ గర్ల్ ఈస్ కేజ్డ్ బిహైండ్ థిక్ గ్లాస్ బికాస్
ఇట్ ఈజ్ ఏ రేర్ ఆర్ట్ ఫ్యాక్ట్ అనమాట. అంటే ఇది ఒక మంచి, అంటే ఎవరికి దొరకని ఒక ఆర్ట్ ఫ్యాక్ట్ అనమాట, కళాఖండం అంటారు తెలుగులోని. సో ఐ థింక్ నేను అనుకున్నాను, ఐ థింక్ 1 ఈజ్ ఆన్సర్. అండ్ పెండెంట్ అంటే లాకెట్ లాగా ఉంటుందండి. లాకెట్ అనేది నార్మల్గా ఎవరికి పెట్టుకుంటారు, దేనికి పెట్టుకుంటారు అని అంటే నెక్లెస్కి పెట్టుకుంటారు. నెక్లెస్ అనుకుంటున్నాను, బి అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ హెర్ బ్యాంగిల్స్ అనేవి షెల్ ఆర్ థిన్ మెటల్తో అవుతుందండి. బట్ షీ వేర్స్ నెక్లెస్ మేడ్ అప్ ఆఫ్ ఐవరీ అంటే పళ్ళు, దంతాలు ఇలాంటి సంథింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఫస్ట్ వన్ రైట్ అండ్ సెకండ్ వన్ ఫాల్స్ అవ్వచ్చు. ఐ థింక్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఫియర్లెస్కి సినానిమ్ కానిది. ఫియర్లెస్ అంటే భయం లేకపోవడం అంటే బోల్డ్ అంటే భయం లేకపోవడమేనండి. కరేజెస్ కూడా అలాంటి మీనింగ్ వస్తుంది, ధైర్యంగా ఉండవు. వైలెంట్ కూడాను అలాంటి మీనింగ్ వస్తుంది. టిమిడ్ అంటే భయంతో ఉండడం అనమాట, టిమిడ్ అంటే బెదురుతూ ఉండడం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ అవుతుందండి. ఇట్ ఈజ్ ఐ థింక్ ఎగ్జాక్ట్. నెక్స్ట్ 65 ద వర్డ్ ఆర్టిఫాక్ట్ అంటే ఏంటి అని అంటే ఫ్యాక్ట్స్ అబౌట్ ఆర్ట్, పీసెస్ ఆఫ్ ఆర్ట్ మేడ్ బై మ్యాన్. ఐ థింక్ బి అవుతుందండి. ష్యూర్లీ బి అనేదే మనకు ఆన్సర్ అవుతుంది, పీసెస్ ఆఫ్ ఆర్ట్ మేడ్ బై మ్యాన్ అనమాట. సో ఇది మనం ఒకసారి దీని ఆన్సర్స్ అనేది చూసుకున్నట్లయితే, దీని ఆన్సర్లు అనేది చూసుకున్నట్లయితే 61A, 62B, 63A, 64A, 65B అండి. దీస్ ఆర్ ద ఆన్సర్స్. దిస్ ఈజ్ మై అజంప్షన్, మై గెస్సింగ్. ఓకే, నెక్స్ట్ పాసేజ్ 2 ఏంటంటే ఫ్లవర్స్ గురించి ఇచ్చారండి. ఈ ఫ్లవర్స్ మీద క్వశ్చన్స్ అనమాట. సో 66 ఫ్లవర్స్ ఆర్ డాష్ టు అస్ ఇన్ మెనీ వేస్ అంటే యూజ్ఫుల్ అండి, ఇది రైటే అవుతుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డాష్ అంటే డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్, ఇది కూడా రైట్ అవుతుంది, సి అవుతుంది. 68 ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఏ అవుతుందండి, మేకింగ్ టీ, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. అండ్ మొత్తం చదవడానికి టైం లేదు. అండ్ 69 డాష్ ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ మెడిసిన్స్ అంటే కొన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా మెడిసిన్స్ తయారవు కదా కొన్ని. నెక్స్ట్ ద వర్డ్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఎఫెక్ట్ అండి, దాని మీనింగ్ వస్తుంది. ఎందుకంటే ఫోర్స్ కానీ, హిట్ కానీ, యాక్ట్ కానీ అవ్వదు. సో బి ఈజ్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ పాసేజ్ టు 66 to 70. నెక్స్ట్ పాసేజ్ 3 అండి. ఇది జైంట్ పాండాస్, పెద్ద పాండాస్ ఉంటాయి అన్నమాట. అవి చైనా, సెంట్రల్ చైనా ఫారెస్ట్లోన, టిబెట్లోన అక్కడ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువ బాంబు ఫారెస్ట్లో ఉంటాయి. ఆ బాంబు తాలూ వెదురు చిగుళ్ళు ఉంటాయి అన్నమాట, ఆ షూట్స్ అంటారు. వాటిని తినుకొని బతుకుతూ ఉంటాయి. బట్ రైట్ నౌ అవన్నీ తగ్గిపోతున్నాయి, ఎందుకంటే వాటిని ఎక్కువ తగ్గిపోతున్నాయి. వెదురు ఫారెస్ట్లు అనేవి, బాంబు ఫారెస్ట్ అనేది తగ్గించేస్తున్నారు జనం, వెళ్ళి దాన్ని డిఫారెస్టేషన్ జరగడం వల్ల అది తగ్గిపోతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో మోస్ట్లీ వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ జైంట్ పాండాస్ ఇన్ జూ. సో మన జైంట్ పాండాస్ని మన జూలో పెట్టడానికి కష్టం, ఎందుకంటే దానికి కావాల్సిన ఫుడ్ అనేది దొరకదు అనమాట. ఎక్కువ అది బ్యాంబూ షూట్ అనేది తింటుంది కదా, అది దొరకదు అనమాట. మెయిన్ అది రీజన్ అనమాట. సో సి ఈజ్ ఆన్సర్ నేను అనుకున్నాను. వాట్ ఈస్ ద స్టాపిల్ ఫుడ్ ఫర్ జైంట్ పాండాస్? జైంట్ పాండాస్ స్టాపిల్ ఫుడ్, ముఖ్యమైన ఆహారం ఏది అని అంటే బ్యాంబూ షూటే అవుతుంది. నెక్స్ట్ వై ఈజ్ ఎక్సోటిక్ యానిమల్ నియరింగ్ ఎక్స్టింక్షన్? ఎక్సోటిక్ యానిమల్ అంటే తక్కువ ఉంటాయి, ఎక్స్టింక్షన్ అంటే అంతమైపోవడం, ఇంకా తగ్గిపోతున్నాయి అనమాట. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ ఆన్సర్ డ్యూ టు ఎక్సెసివ్ హంటింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ దైర్ నేచురల్ హ్యాబిటేట్. హంటింగ్ చేయడం వల్ల, అలాగే వాటి నేచురల్ హ్యాబిటేట్ని తగ్గించేయడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ జైంట్ అంటే మీనింగ్ అండి, జైంట్కి యాంటనమ్ ఏమవుతుంది అని అంటే జైంట్ అంటే పెద్దది అనమాట. సో టీనీ అంటే చిన్నదవుతుంది. సి ఈజ్ ఆన్సర్. అండ్ 75 జూ ఈజ్ ఎ ప్లేస్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఎన్క్లోజర్స్ అండ్ క్యాజెస్. డి ఈజ్ ఆన్సర్ అండి. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. సో సి, బి, బి, సి, డి అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాసేజ్. ఇగో సోనం అనే ఒక అమ్మాయి, తను ఒక సైకిల్ని, ఎర్రటి సైకిల్ని, రెడ్ కలర్ సైకిల్ని ఇష్టపడింది. అది వాళ్ళ పేరెంట్స్ తనకి గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అయితే సోనము అది సైకిల్ని ఎవరితో వెళ్ళి చూసిందంటే వాళ్ళ ఫాదర్తో వెళ్ళి సైకిల్ షాప్లో చూసిందనమాట. సోనం ఎవరితో వెళ్ళిందంటే ఫాదర్తో వెళ్ళింది. సో బి ఆన్సరు. సోనం అట్రాక్టెడ్ బై ద షైనీ డాష్ సైకిల్ అంటే రెడ్ సైకిల్. ఏ
నెక్స్ట్ సోనం పేరెంట్ ప్రెజెంటెడ్ హర్ ద న్యూ రెడ్ సైకిల్ దేనికోసం అంటే యాజ్ హర్ బర్త్డే గిఫ్ట్ అండి. ఏ అవుతుంది. సోనం షోడ్ హర్ హ్యాపీనెస్ బై హగ్గింగ్ హర్ పేరెంట్స్ అంటే సైకిల్ చూడగానే ఆ సైకిల్ వాళ్ళ ఇంటి దగ్గర చూడగానే వాళ్ళ పేరెంట్స్కి గట్టిగా ఆనందంతో హగ్ చేసుకుంది. ఆ ఏ అవుతుంది. అండ్ ద వర్డ్ అమేజ్డ్. అమేజ్డ్ అంటే ఏంటి? ఆశ్చర్యంగా, తను సర్ప్రైజ్డ్ అనమాట. అనుకోలేదు, తను ఎక్కడో షాప్లో చూసింది, అదే మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఉందన్నమాట. సో సర్ప్రైజ్డ్. దిస్ ఈస్ ద కీ ఫర్ ఇంగ్లీష్. యూ కెన్ టేక్స్ స్క్రీన్ షాట్. ఓకేనా? ఇది కోడ్ డి అనమాట. వీలైతే మిగతా కోడ్లు కూడాను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇది మిగతా కోడ్లు కూడాను కంపేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.